ప్రస్తుతం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనదే ఇది సిబిఎన్ మాట. జిల్లాకు జువ్వెల దిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో అభివృద్ధి దిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఈ హార్బర్ జిల్లా మత్స్యకారులకు ఒక సుదీర్ఘమైన కళ. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు సముద్రం ఉంది, మీ జీవితం మాత్రం మారలా. సముద్రం సంపద ఉంది, ఆ సంపద మనం ఉపయోగించుకోవాలా. చేపలు పట్టుకుంటున్నాం, కాదు గీదు అంటే ఉప్పు మండించుకుంటున్నాం. అవునా కాదా? కాదు. నా ఆలోచన చేపలు పట్టుకుంటాం, అదే సమయంలో కొత్త కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రం లేకపోతే పోలేను. నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా, ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్. ప్రోటీన్ తింటే
డయాబెటీస్ రాదు. డయాబెటీస్ రాకపోతే మీ ఆరోగ్యం బాగుంటుంది. నేను ఈ మధ్య కాలంలో రైస్ తినడం మానేశా. నేను తినేది ప్రోటీన్ తింటున్నా. ఆ ప్రోటీన్ పండించేది మా మత్స్యకారులని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు మార్కెట్ చేసుకోలేకపోయాం. నేను మీ అందరికీ మార్కెట్ మేనేజర్గా పనిచేస్తా. మీ చేపలకు గిరాకీ సృష్టించే బాధ్యత నాది, అమ్మించే బాధ్యత నాది. నేను చెప్పిన మాటలు విని మీరు కూడా నా మాట వింటే మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఇంకో పక్క ఈ పోర్ట్లన్నీ మీరు చూస్తే ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు కావాలనో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని అన్ని దిక్కలా చేస్తాం. రెండో పక్కన కొన్ని పెద్ద పోర్ట్లు వస్తే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ కూడా మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ పోర్టు ద్వారా పంపిస్తే ఇక్కడ మీ పిల్లలకు కూడా ఉద్యోగం